నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పుదుచ్చేరి నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ శరత్ చౌహాన్ను తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. రేవు మండలం జి వేమవరంలో వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం. ఉత్తమ వాలంటీర్లను సత్కరించిన, ఉత్తమ సేవా పురస్కారాలను అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. యానాం రాయల్ రిక్రియేషనల్ క్లబ్ కు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ ను పుదుచ్చేరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేస్తూ యానాం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ. ఈ మేరకు ఉత్తర్వులను రాయల్ రిక్రియేషనల్ క్లబ్ ప్రతినిధులకు అందజేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు. యానాం రాయల్ రిక్రియేషనల్ క్లబ్ కు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ ను పుదుచ్చేరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేస్తూ యానాం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను రాయల్ రిక్రియేషనల్ క్లబ్ ప్రతినిధులకు అందజేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు. యానాం రాయల్ రిక్రియేషనల్ క్లబ్ కు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ ను పుదుచ్చేరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేస్తూ యానాం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను రాయల్ రిక్రియేషనల్ క్లబ్ ప్రతినిధులకు అందజేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు. రావడం, ఈజీగా డబ్బు మోసం చేసి ఎలా డబ్బు సంపాదించాలన్న దాని మీద అనేక రాష్ట్రాల నుంచి ఈ పేకాట ఆడేవాళ్ళు రావడం, ఈ యానంలో కూడా కొంతమందికి ఈ పేకాట మీద వాళ్ళ దృష్టి మళ్ళడం, అందులో ముఖ్యంగా రాయల్ క్లబ్బు గత 2.5 సంవత్సరాల నుంచి క్లబ్బు నడుస్తూ ఉంది. మధ్యలో యానం ప్రజలు అలాగే నేను చేసే ప్రయత్నంలో మధ్యలో కొన్ని నెలలు ఆగున్నది. అలాగే మొన్న డిసెంబర్ 31వ తారీఖున ముఖ్యమంత్రి గారు యానం పీపుల్ ఫెస్టివల్కి 6, 7, 8 తారీఖుల్లో వచ్చేటప్పుడు యానం 16 ఇష్యూస్ మీద 1 రాయల్ క్లబ్బు, 2 ఓఎన్జీసీ కాంపన్సేషను, అలాగే 3 వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళకి మున్సిపాలిటీలో కొంత గ్రాంట్ ఇమ్మని, కోఆపరేటివ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో అనేకమైన నెలలుగా ఉండిపోయిన జీతాలని ఇవ్వాలని, అలాగే మిగతా విషయాల్లో రెగ్యులర్ చేసేది పీడబ్ల్యూలో కానీ అలాగే డైలీ రేటెడ్ వాళ్ళని రెగ్యులర్ చేయడం కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫైనల్గా 37వ తారీఖుని లెటరు పంపించి సీఎం గారికి, మీరు కానీ ఈ సమస్యలు సాల్వ్ చేయకపోతే రాబోయే రోజుల్లో నేను ఏ అధికారి ఫంక్షన్కి కూడా రాలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి వెంటనే ముందు చెప్పిన దానిలో నడవకపోయినా కానీ కొన్ని రాయల్ క్లబ్ని ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఓఎన్జీసీది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైల్ నడుస్తూనే ఉంది. ప్రభుత్వం దగ్గర తప్పు లేకపోయినా కానీ తగిన కింద నుంచి ఇచ్చే కంప్లైంట్ల వల్ల తప్పుడు కంప్లైంట్లు ఇవ్వడం వల్ల ఆఫీసర్స్ అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అనేకమైన సంవత్సరాలుగా. ఫైనల్గా ఈరోజు నాకు హెల్త్ ఈ మధ్యలో 12 రోజుల నుంచి నాకు సరిగా లేకపోయినా కానీ లాస్ట్ సాటర్డే వచ్చి మళ్ళీ రాత్రి బయలుదేరి వచ్చి ఈ 4 రోజులు కంటిన్యూగా గవర్నర్ని 2 సార్లు కలవడం, అలాగే సీఎం గారు మీటింగుల మీద మీటింగ్ చేస్తే ఇప్పుడు ఈవేళ 4 గంటలకి ఎల్జీ గారు 5,462లో 5,289 మందికి అప్రూవల్ ఇచ్చున్నారు. 173కి మళ్ళా పెండింగ్ ఉంది. వీళ్ళు లేబర్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సంవత్సరంలో ఇచ్చే 500 రూపాయలు 1000 రూపాయలు టోకెన్ తీసుకుని చేయడం వల్ల దాన్ని కూడా మళ్ళా కన్సిడర్ చేసి నేను రేపు యానం వచ్చిన తర్వాత మళ్ళా ఈ లెటరు శాంక్షన్ ఇచ్చిన లెటర్ని పట్టుకెళ్ళి దాన్ని
ఓఎన్జీసీకి ఇచ్చి ఓఎన్జీసీ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి మరలా ఫైలు ఫెసిలిటీస్ నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ఎల్జీ వరకు ఏప్రిల్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ 173ది కూడా మళ్ళా ఒకసారి రికమెండేషన్ ముఖ్యమంత్రికి తీసుకుని వాళ్ళని శుక్రవారం శనివారంలో వాళ్ళందరినీ చేత రికమెండేషన్ తీసుకుని వాళ్ళని కూడా 173 మందికి కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేలాగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని 173 మంది మీరు ఆతృత పడకుండా మీరు ఎల్లుండు ఫ్రైడే నన్ను కలిసిన వెంటే మీ చేత అంతా రికమెండేషన్ తీసుకుని అన్ని ఆధారాలతోటి మళ్ళీ గవర్నమెంట్కి పట్టుకెళ్ళి మళ్ళా ఇంకొకసారి మీ ప్రయత్నం మీది కూడా ప్రయత్నం చేసి వచ్చేలాగా ఏర్పాటు చేయాలన్నది ఉద్దేశంతో ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు రాయల్ క్లబ్ని కోర్టు ఇచ్చిన దానికంటే కోర్టు చాలా అన్నిటిలోనూ కూడా అందులో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోయినా కానీ ఇక్కడ ఉండే ముఖ్యంగా రాజకీయంగా ఉన్న అశోక్ బాబు గారు సపోర్ట్ తోటే ఈ క్లబ్ నడుస్తూ ఉంది. అతను ముందు గతంలో ఇచ్చిన రికమెండేషన్లో ఈ క్లబ్ క్లోజ్ చేయాలని చెప్పేసి ఉన్నాయి. దాని తర్వాత ఈ క్లబ్ని కొంతమంది బతుకుతున్నారు. మల్లాడిలాగా నేను 20,000 25,000 తోట నేను వెళ్ళలేను, ఒకసారి పాండిచేరి వెళ్ళొస్తే లక్షలు ఖర్చు అవుతుంది అని ఇండైరెక్ట్గా ఈ క్లబ్ లేకపోతే నేను ఈ లక్షలు ఖర్చు పెట్టలేనని చెప్పింది కూడా అతని స్పీచెస్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఈ 4 రోజుల నుంచి నేను గవర్నమెంట్ జీపీని కలిశాను. అలాగే డీజీపీ, సీఎం, నేను అందరూ కూడా మీటింగ్ మీద కలెక్టరు అందరూ కూడా మీటింగ్ చేసి ఈరోజు 48 గంటల్లో ఏమైతే ఈ క్లబ్స్ ఫుల్ఫిల్ చేయలేదో, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా చేయలేదో దాని మీద 48 గంటల్లో క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకుని వేళ ఆర్డర్స్ ఇష్యూ అవుతున్నాయి. అలాగే మిగతా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఈరోజు హెల్త్ సెక్రటరీ ముత్తమ్మ గారిని, అండర్ సెక్రటరీ, డైరెక్టర్ని కూడా కేకేసి హెల్త్ డిపార్ట్మెంట్లో 42 మెంబర్స్కి టెండర్ ప్రాసెస్ మీరు చేస్తూ మళ్ళీ రీజనల్ వైజ్గా చేయాలన్నారు కాబట్టి ఆ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నదాన్ని ఇమ్మీడియట్గా వారం 10 రోజుల్లో ఈ ఎలక్షన్ డేట్ రాకముందే మీరు వాళ్ళకి జీవో ఇష్యూ చేయమని చెప్పేసి సీఎం గారు స్వయంగా మళ్ళీ ఈరోజు చెప్పడం జరిగింది. 2 రోజుల క్రితం ఫైనాన్స్ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. అలాగే ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న 20 మందికి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వైఎస్ఆర్ స్టేడియంలో పనిచేస్తున్న వాళ్ళు, స్విమ్మింగ్ పూల్ పనిచేస్తున్న వాళ్ళకి వేళ స్పోర్ట్స్ డైరెక్టర్ను కూడా కేకేసి ఫైల్ ఇమీడియట్గా పెట్టమని చెప్పేసి చెప్పున్నారు. మ్యాక్సిమం ఈ ఆర్ఈలో డబ్బులు ఉన్నాయి కాబట్టి, అలాగే ఈ కోర్టు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందే ఈ పెండింగ్ శాలరీస్ అన్ని కూడా సెటిల్ చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా నేను అనేకమైన విషయాల్లో ఈ 3 సంవత్సరాల్లో కూడా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎక్కువగా నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. దయచేసి ప్రజలారా, నేను కొన్ని మీకు ఇచ్చిన ప్రామిస్ వల్ల రాబోయే ఇంకా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు కూడా ఈ పెండింగ్ ఇష్యూస్ని ఒక్కొక్కటి నేను సాల్వ్ చేయడానికి పూర్తిగా పని పూర్తయ్యే వరకు మీ అందరికీ యానం డెవలప్మెంట్కి కానీ అలాగే మీకున్న పనుల విషయంలో మీకు పూర్తిగా సహకరిస్తానని, అంతేగాని మీరు నాకు ఎక్కువ ఒత్తిడి ఇవ్వద్దని దయచేసి మిమ్మల్ని మీ కృష్ణారావుగా కోరుతూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగడి రేవతి పేర్కొన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి రామారావుపేట గ్రామంలో ఇమాన్యుయల్ ప్లేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ నేటి సమాజంలో అనేక మంది నాణ్యమైన వైద్యం అందక కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్లలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, దానిని రూపుమాపేందుకే తమ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యంతో పాటుగా విద్యను కూడా ఉచితంగా అందించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ముమ్మిడివరం నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ ద్వారా
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో 800 మంది గ్రామస్తులు పాల్గొనగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో జనరల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం ఫణిరమణ భూషణ్, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి సూర్యప్రకాష్ నాయుడు, గైనకాలజిస్ట్ డాక్టర్ బి విజయ దుర్గాదేవి, కార్డియాలజిస్ట్ డాక్టర్ వి సురేశ్వర్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె లక్ష్మి వైద్య సేవలు అందించారు. చారిటబుల్ ట్రస్ట్ టీం సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, స్థానికులు పాల్గొన్నారు. కాకినాడ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్స్మి ఈరోజు కొమరగిరి ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో నవభారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపు జరిగిన సందర్భంలో మేము స్పెషలిస్టుము ఒక 7 మంది డాక్టర్స్ము వచ్చి ఇక్కడ క్యాంపు చేయటం జరిగింది. ఈ క్యాంపులో సుమారు మేము ఒక 800 నుంచి 900 దాకా పేషెంట్ని వివిధ బ్రాంచీల్లో చూసి వారికి అవసరమైన వైద్య సదుపాయం కలిగించమైంది. కొంతమంది సిక్గా ఉన్న పేషెంట్లని కొంచెం రిఫర్ చేయటం జరిగింది. ఇలాంటి క్యాంపులు తరచుగా చేస్తే సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని మేము మా ట్రస్ట్ హాస్పిటల్ తరపున ఖచ్చితంగా ఇలాంటి క్యాంపులకి సహాయం అందిస్తామని, సపోర్ట్ చేస్తామని మీ అందరి తరపున మేము తెలియజేస్తున్నాము. ఓకేనండి, థ్యాంక్ యూ. సుమారు 800 నుంచి 900 దాకా పేషెంట్లు అటెండ్ అయ్యారండి మన హెల్త్ క్యాంప్కి. చాలా చక్కగా జరిగింది. వివిధ బ్రాంచ్లకి సంబంధించి జనరల్ మెడిసిను, ఆర్థోపెడిషను, కార్డియాలజిస్టు అంటే గుండె విభాగము, కంటి వైద్యము, గైనిక్, స్త్రీ సంబంధిత వైద్యము, వీటన్నిటికీ పరిశీలన చేసి కొన్ని అవసరమైన చిన్న పరీక్షలు చేసి ఇక్కడ అందుబాటులో ఉన్న పరీక్షలు దానికి తగ్గ మెడిసిన్స్ ఇవ్వటం జరిగింది. చేంజెస్ వచ్చి గుండెది ఇంకొద్దిగా తరువుగా చూడాల్సిన కొంతమందిని మేము వైద్య సదుపాయం కొరకు మన హాస్పిటల్కి రిఫర్ చేయటం జరిగింది. అక్కడ కూడా మనము అందుబాటులో ఉన్న వైద్యము చాలా వరకు ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని మనము వారికి తెలియజేయటమైనది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీలో పెట్టి చేద్దాము అని ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మా ట్రస్ట్ హాస్పిటల్ తరఫున మేము కోరుతున్నాము. నవభారత్ గ్రామీణ అభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అండ్ చైర్మన్. నా పేరు అంగాడి రేవతి. ఈ ట్రస్ట్ ద్వారా ఐపోలవరం మండలంలో కోమరగిరి దగ్గర మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ ట్రస్ట్ నుంచి, కాకినాడ నుంచి, ట్రస్ట్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది. ఇక్కడ హార్ట్కి కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ ఇవన్నీ చూసి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా వెళ్ళి కార్పొరేట్ వైద్యం చేయించుకుని పెద్దలు అలాంటి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేము కోరి, అందువల్ల ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు ఇంకా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. ఇలా ఈ ట్రస్ట్ ద్వారా మీరు మాకు సహకరిస్తే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి చేయాలని మేము అనుకుంటున్నాం. మేము పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు, విద్యార్థులకు పెన్స్, ప్యాడ్స్ అవి ఇవ్వడం. ఈ కాన్సెన్సీలో ఇలా మెడికల్ క్యాంపులు కానీ, పిల్లలకి కానీ ప్రోత్సహించడం కానీ, యువకుల్ని ప్రోత్సహించడం కానీ, క్రికెట్ పెట్టడం, అలాగే పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పెన్స్, ప్యాడ్స్ అనేవి ఇవ్వడం. మా ట్రస్ట్ ద్వారా వాళ్ళని ప్రోత్సహించడానికి మా వంతు సహాయం మేము చేస్తున్నాం. అలాగే ఎవరైనా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మా ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, మీరందరూ మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం.
పుదుచ్చేరి నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ శరత్ చౌహాన్ను తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువతో సత్కరించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. పుదుచ్చేరి నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ శరత్ చౌహాన్ తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువతో సత్కరించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనంతరం యానాంలో ఓఎన్జీసీ సంస్థ నుండి మత్స్యకారులకు సంబంధించిన జీవో సాధ్యమైనంత వరకు త్వరగా విడుదల చేయాలని కోరటం జరిగింది. ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. కనుల వైభవంగా శ్రీ బాలాజీనగర్ శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం జరిగింది. స్వామివారి దివ్యమైన వేడుకను తిలకించడానికి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు బాలాజీనగర్ చిన్న వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆలయం నిర్వాహకులు ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది. స్వామివారి దివ్యమైన వేడుకను తిలకించడానికి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కాశీవారుతూము సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఎస్వి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కాశీవారుతూము సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఎస్వి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. మమ దేవావేదందో వరదో విష్ణురగ్రహే తాళ్లరేవు మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం వైఎస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జి వేమవరంలో జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు. అనంతరం ఉత్తమ వాలంటీర్లను సత్కరించారు. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో జరిగిన వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు రేవు మల్లీశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, కాట్రేనికొన జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్, ఉపాధ్యక్షులు కొప్పనాతి నాగరాజు, మాస శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు మోక మధుబాబు, ఎర్రంనీడి అప్పారావు, అరదాడి అన్నవరణలతో పాటు స్థానిక సర్పంచ్ పుణ్యమంతుల సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే సార్ మురళీకృష్ణ దున్నా పీమల్లవరం 2, అలాగే ఇంజినం 1 నుంచి నాగేడి దుర్గావతి దయచేసి కోరుతున్నామండి. బాబు మన కార్యదర్శులు
బాబు భీమవరం అయిపోయిందా? జీరావరం బాబు శంకరపాలెం కొంచెం వెళ్ళమ్మా. శంకరపాలెం ఏమైంది? ఖర్చులేదు, డబ్బులు ఇచ్చాయి. నాకు దొరకవాలి ఇంజరు, నాకు దొరకవాలి ఇంజరు తీసుకోండి. ఇంజరు సార్ లాస్ట్ అండ్ ఫైనల్. జగనన్న వారియర్స్ కదా మీరంతా. అందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం. అందరినీ కలుసుకోవడం ఇది 4వసారి. ఇందాక తను చెప్పింది కదా, తన పేరేంటి? మొదట్లో ఆయన చెప్పినప్పుడు మేము కూడా ఇది పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏదో వాలంటీర్స్ పెడుతున్నారు, ఏదో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, మా కార్యకర్తల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, నాయకుల పనులు నాయకులు చేస్తారు అనుకున్నాం. కానీ మొత్తం ఈరోజు టోటల్గా సిస్టమ్ అంతా కూడా మీ చేతుల్లోకి వచ్చేసింది. వచ్చిందా రాలేదా? ఇవాళ ఒక నాయకుడి ఇంట్లో పెన్షన్ కావాలంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాలంటీర్ని కబురు పెట్టుకోవడం, వాలంటీర్ ఇంటికి వెళ్ళడం, వాలంటీర్ని ఫోన్ చేసుకోవడం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంటే జగనన్న ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని ఏదైతే ఆశయంతో ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో దాంట్లో 100% మీరు పూర్తి న్యాయం చేసేశారు. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఇవాళ వ్యవస్థలో గొప్ప నిజాయితీని తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు జనార్దన్ గారు మాట్లాడుతూ ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదైతే ఈ సిస్టంలో గొప్ప నిజాయితీ రావడం వల్ల నాయకులందరం కూడా గర్వంగా ఇంత మరక లేకుండా, ఏ నాయకుడి మీద ఇంత మచ్చపడకుండా ఇవాళ మళ్ళీ మనం జగనన్న కోసం జగనన్నను గెలిపించమని చెప్పి ఇవాళ ఓటర్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ వాలంటీర్స్ అని పూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను సార్ ఈ 5 సంవత్సరాలు ఏదైతే జగనన్న కోరుకున్నాడో పేదవాడైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, మంచి జరిపించాలని చెప్పి ఏదైతే జగనన్న భావించారో దాన్ని 100కి 100% అమలు చేసి చూపించినటువంటి మా వాలంటీర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అందరికీ కూడా ఉంది, అది మట్టుకు మర్చిపోకండి మీరు ఎవరు కూడా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఇంకోటి మిత్ర వజ్ర చెప్పకుండానే మీకు ఒక పురస్కారం ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం మేము పురస్కారాలు. ఎందుకు ఇస్తున్నామో తెలుసా? ఈ సంవత్సరం పాటు మీరు ఏదైతే కష్టపడి నిజాయితీగా ఏదైతే మీరు పనిచేశారో మీకు ఒక ప్రోత్సాహం కింద మిమ్మల్ని పోలవరం మండలం పెద్దమాడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, శ్రీ విజయదుర్గాదేవి ఆలయం 2వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు ఎస్ రామాచార్యులు బ్రహ్మత్వంలో ఉదయం నుండి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజలలో స్థానిక గ్రామ సర్పంచ్ దంతులూరి రాఘవరాజు దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకాహం నిర్వహించి భజనలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవ ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, గ్రామ పెద్దలు, యువత, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. Baba
పెద్దపల్లి గ్రామంలో శ్రీ గణపతి తల్లి దేవసేన సమేత శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు విజయదుర్గమ్మ వారి యొక్క ద్వితీయ వార్షికోత్సవం జరుగుతున్నది. ఈరోజు ఉదయం ఐపోలవరం గ్రామం సర్పంచ్ దంతుల వెంకటరాఘవరాజు గారి యొక్క దంపతుల చేత అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, అలంకారము మరియు భజన కార్యక్రమాలు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్న సమారాధన కార్యక్రమం విశేషంగా జరిపించబడుతున్నది. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామ పంచాయతీలోని పెదగోవలంక గ్రామంలో 6 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి, గోవలంక సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ, మండల కోఆప్షన్ సభ్యులు కురాటి శ్రీకృష్ణ, ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు, ఎంపీటీసీ మోర్తా భీమాబాయి బృందంతో కలిసి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ రమణమ్మ, సచివాలయం కన్వీనర్ చిన్న రాజా, స్థానిక నాయకులు, యువత, వాలంటీర్లు పాల్గొన్నారు. చెప్పండి సార్ జగన్ గారి కళ్ళంతా మీ దగ్గరే కాపాడుతుంది. వాయిస్ ప్రెసిడెంట్ గారు కొట్టండి, కొడితే గ్లాస్ పగిలిపోవాలి. రోడ్డు మీద ఒక్క నిమిషం ఉన్నాను. ఇది రోడ్డు గురించి పెదగోలంక ఇంజూరు పంచాయతీ
పెదవాలంక గ్రామానికి ఈ మెయిన్ రోడ్డు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి గౌరవ మండల అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ గారికి మా యొక్క ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండల కోఆప్షన్ గారికి, గోవాలంక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే మా ఇంజరు సర్పంచ్ గారికి, ముఖ్యంగా మా ఇంజరు సర్పంచ్ గారికి మా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే మాకు ముఖ్యంగా ఏంటంటే మేము గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్డు చాలా దయాన స్థితికి వచ్చేసింది. అనేక సందర్భాల్లో మేము అనేక మంది దగ్గర తిరిగాం, కానీ ఎవరి ద్వారా మాకు ఈ రోడ్డు సమస్యకి ఎవరు సహకరించలేదు. కాకపోతే పెద్ద మనసు చేసుకొని ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏ విధంగా అయినా ఎటువంటి సహకారం ఉన్న తమ్ముడు మీకు చేస్తానని, అది అందరూ మన వాళ్ళు ఉన్న గ్రామం కదా, ప్లస్ ఎవరిదైనా అది రోడ్డు మరీ పాడైపోయింది కదని ఎంపీపీ గారు పెద్ద మనసుతో ఈ రోడ్డుకి ఆయన సహకరించడం జరిగింది. అది ఎంపీపీ గారి నిధులతోనే ఈ రోడ్డు వేయడానికి ఆయన మాకు హామీ ఇచ్చారు. ఏదైతే హామీ ఇచ్చారో ఎంపీపీ గారు అదే విధంగా వచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనే కాకుండా అత్యంత త్వరలోనే ఈ రోడ్డు పూర్తి చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. అంత విధంగా మమ్మల్ని అభిమానించి ఇంత మాకు కూడా సహకరించిన ఎంపీపీ గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా ఇంజరూం పంచాయతీ పెదగోళం గ్రామం నుండి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎంపీపీ గారికి తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఈనాటి ఇంజరూం పంచాయతీ పెదగోలంకలో రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. మా ఎంపీటీసీ సభ్యులు కిరణ్ కుమారి గారు రోడ్డు ప్రజలకి ఎంతో అవసరం, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మండల ప్రజా పరిషత్ నిధుల నుంచి మా ఎంపీటీసీ సభ్యులకి 6 లక్షల రూపాయలు ఇచ్చి రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. 2-3 రోజుల్లోనే ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాము. ఇంకా ఎక్కడైనా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పూర్తి చేస్తామని ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, నా యూత్ తమ్ముళ్ళందరికీ కూడా, పత్రికా మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. మొత్తం శిథిల స్థితిలో ఉన్నది. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని వెనకాల కనీసం 300 మంది ఎబో మన గ్రామ పంచాయతీకి సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు చాలా రోజులుగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అనేక సార్లు పెద్దవాళ్ళ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి అలాగే వెళ్ళడం జరిగింది. కానీ ఎవరో కూడా దీన్ని సరైన హామీ ఇచ్చి నేను చేస్తానని ఎదురుకు రాలేదు. మన ఎంపీపీ గారి నిధుల ద్వారా, మనకి మండల ప్రజా పరిషత్ నిధుల ద్వారా నేను వేస్తానని మన ఎంపీపీ గారు రావడం, అలాగే వచ్చి మాకు వెంటనే మేము అడిగిన 4-5 రోజుల్లోనే శంకుస్థాపనకి రావడం, శంకుస్థాపన చేయడం, అలాగే మేము 2-3 రోజుల్లో పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అందువలన ఈ రోడ్డు అతి తొందరలో పూర్తి చేస్తారని, అలాగే మంచి ఈ రోడ్డే కాకుండా ఇంకా మిగిలినవి కూడా కొంచెం చిన్న ఎండుకొని వాటిలో కూడా మాకు సాయం చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కోనసీమ తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు గురువారం అధికారుల సమక్షంలో లెక్కించగా 29 రోజులకు 91,05,537 రూపాయలు ఆదాయం సమకూరినట్లు, బంగారం 57 గ్రాములు, వెండి 900 గ్రాములు వచ్చినట్లు వాడపల్లి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కోనసీమ తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు గురువారం అధికారుల సమక్షంలో లెక్కించగా 29 రోజులకు 91,05,537 రూపాయలు ఆదాయం సమకూరినట్లు, బంగారం 57 గ్రాములు, వెండి 900 గ్రాములు వచ్చినట్లు వాడపల్లి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ తెలియజేశారు. పార్టీలో ఎంత కష్టపడి పనిచేసినా సరైన గౌరవం లేదని తాళ్లరేవు మండల పరిషత్ చైర్మన్ ఎంపీపీ రాయుడు సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి తనకు ఎటువంటి పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కార్యక్రమానికి ఎందుకు రాలేదని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అడిగింది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారికంగా జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదని విమర్శించారు. ఒక దళిత మహిళని చిన్నచూపు చూస్తున్నారా అని ఆవిడ ప్రశ్నించారు. అని కూడా మా శాసనసభ్యులు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ గారు కూడా తిరిగి నాకు కాల్ చేయడం కూడా జరగలేదు. పార్టీలో ఎంతో కష్టపడి
వేలాది రూపాయలు వెచ్చించుకుని కూడా మేము పార్టీలో ఎంతో కష్టపడి పనిచేసినందుకు ఎటువంటి గౌరవం లేదు, ఒక విలువ లేదు. ఏదైనా కార్యక్రమాల్లో ఒక ప్రోటోకాల్ కూడా పద్ధతి లేదు. ఒక జడ్పీటీసీ సాగర్ గారికి కానీ, ఏఎంసీ చైర్మన్ గారికి కానీ, ఎంపీటీసీలకు కానీ, సర్పంచ్లకు కానీ ఎటువంటి కూడా ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఒక మహిళగా నన్ను ఇంతగా బాధ పెడుతుంటే, నాకే ఒక ఎంపీపీగా ఉన్నా నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకెంత పనిచేసిన కార్యకర్తలు ఏమైపోతారు? నాకే ఇంత అవమానం జరుగుతుంటే నాకెంత పనిచేసిన వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పను? అంటే ఒక దళిత మహిళని చిన్నచూపు చూస్తున్నారా? మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేము ఏ విధంగా ఉండగలుగుతున్నాం తప్ప, లేదు అంటే అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాయకపోతే మేమేమైపోదామో, మాకు ఏ చీకటి మమ్మల్ని కమలించునో ఇది చాలా బాధాకరం. ఒక ఓట్లు లేని వ్యక్తి ఆయన చెప్తుంటే ఆ మాటలు శాసించుకుని ఎమ్మెల్యే గారు ఎంతవరకు మరి ముందుకు వెళ్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక ప్రభుత్వ కార్యక్రమమైనా మా చేతుల మీద జరగట్లేదు. ఇది ఎంత అవమానకరం, చాలా బాధాకరం. ఒక మహిళగా నన్ను ఇంత చిన్న చూపు చూసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఒక ప్రభుత్వ కార్యక్రమమైనా, ఒక పార్టీ కార్యక్రమమైనా కాదా గోవింద్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీద జరగడం నాకు చాలా అవమానకరం. ఎందుకంటే నేను ప్రజల నుంచి ఎన్నికయ్యబడ్డాను కాబట్టి నా గౌరవం నాకు ఉండాలి కదా. నా గౌరవం లేకుండా నన్ను ఇంత అవమానపరుస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. అయినా సరే పార్టీ అంటే మాకు చాలా అమితమైన ప్రేమ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకెంతో అభిమానం. పార్టీకే పనిచేస్తాం. పార్టీకి ఎప్పుడు కూడా పార్టీ అడుగు జాడలోనే మేము నడుస్తాం. కానీ నాయకులకి, కార్యకర్తలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి తగిన రీతిలో గౌరవం అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం మరి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మరి వైసీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి రాయుడు గంగాధర్ అని నేను ఈరోజు పత్రికాముఖంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ తాళరేవు మండలంలో మరి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తుల్లో మేము కూడా ఒకటనే ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏ విధంగా పార్టీలో ఒక కీలకమైన భూమిని పోషించారు. ఈ తాళరేవు మండలంలో కూడా మేము ఆ విధమైన భూమిక పోషించడం 2014 ఎన్నికల టైంలో మరి పార్టీ రోజు నాయకుడు గుత్తుల సాయి గారిని నెగ్గించుకోవడానికి మేము చాలా కృషి చేస్తాము. మరి అప్పుడు ఓటమిని చూసాం. 2019లో తిరిగి మరలా మరి పార్టీని మరి బలోపేతం చేసుకుని పార్టీని విన్నింగ్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో తాళరేవు మండలం నుంచి మొదటి స్థానం మరి నాదైన హెచ్చి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. నాతో పాటు ఇక్కడ తాళరేవు మండలం ఎంతోమంది నాయకులు మరి పనిచేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు ఉదయం మరి జీవీఎంఆర్ఎం శివారు గ్రీన్ వ్యాలీలో మరి గ్రామ వాలంటీర్స్ వందన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం యాక్చువల్గా మండల స్థాయిలో మండల పరిషత్ ఆధ్వర్యంలో జరగాలి. కానీ కార్యక్రమం అంతా కూడా మరి ఒక పార్టీ కన్వీనర్ ఆధ్వర్యంలో జరగడం, మరి ఎంపీపీకి దానికి సంబంధించిన సమాచారం మరి ఎమ్మెల్యే గారి ద్వారా లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. చెప్తున్నాం, పార్టీలో మేము పూర్తిగా క్రియాశీలకంగా ఉంటాం. పార్టీ అంటే మాకు ప్రేమ, పార్టీలోనే ఉంటాం. కాకపోతే పార్టీ ఈరోజు మేము కష్టపడి పార్టీని పెంచుకున్నాం. పార్టీ కోసం లక్షలాది రూపాయలు మేము ఖర్చు పెట్టుకున్నాం. పార్టీ మళ్ళీ విన్నింగ్ స్థాయికి వెళ్ళాలనేది మేము కోరుకుంటున్నాం. కానీ ఆ అవకాశం మాకు వీళ్ళు ఇవ్వట్లేదని హెచ్చి సందర్భంగా అధిష్టానానికి మరి నివేదించుకుంటూ అధిష్టానం దీని మీద ఇమీడియట్గా మరి యాక్షన్ తీసుకుని మా అందరికి కూడా పార్టీ నాయకులకు, తాళరేవు మండలంలోని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు అందరికి కూడా న్యాయం పెట్టాలని హెచ్చి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి సదోహం కలిపి మీ అందరికి. భారత స్కౌట్స్ మరియు గైడ్స్ వ్యవస్థాపకులు సర్ రాబర్ట్ బైడెన్ పౌల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా ఫిబ్రవరి 22న దేశవ్యాప్తంగా నిర్వహించే థింకింగ్ డే వేడుకలు స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. స్కౌట్స్ పతాకాన్ని ఎగురవేసి రాబర్ట్ బైడెన్ పౌల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ
బాలబాలికలలో దేశభక్తిని క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభింపబడిన ఉద్యమం బాలబట్ట ఉద్యమం అని తమ విద్యాలయాల్లో స్కౌట్స్ మరియు గైడ్స్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అత్యంత హర్షణీయమని అన్నారు. స్కౌట్ మాస్టర్ శ్రీ డి పాపారావు గారి ఆధ్వర్యంలో స్కౌట్స్ మరియు గైడ్స్ ఆలపించిన గీతాలు వివిధ విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారత స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులతో పాటు వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎస్కే బేగం, శ్రీ వెంకటేశ్వర్లు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరమైన ముందుండేవాడే స్కౌట్. కేవలం మాటల వరకు కాకుండా చేతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనం చేసే పని మనకు భగవంతుడు మన పంపించింది. అలా కాకుండా అందరిలాగా మనం పుట్టాము. పశువులు పుడతాయి, పక్షులు పుడతాయి, జంతువులు పుడతాయి, ఎన్ని మామూలు పుట్టుక గిట్టుక రెండింటికి సమానమే. మరి మనిషిగా భగవంతుడు తాను చేయవలసిన పనులు తాను ఒక్కడే చేయలేడు కాబట్టి మనందరినీ వారికి ప్రతినిధులుగా ఇక్కడ పంపించారు. కాబట్టి ప్రతి ఒక్క స్కౌట్ కూడా, ప్రతి స్కౌట్ అంటే డ్రెస్ వేసిన ప్రతి ఒక్కడు స్కౌట్ మాత్రమే కాదు, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ శరత్ చౌహాన్ ను తమ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. రేవు మండలం జి వేమవరంలో వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమం. ఉత్తమ వాలంటీర్లను సత్కరించిన, ఉత్తమ సేవా పురస్కారాలను అందజేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. యానాం రాయల్ రిక్రియేషనల్ క్లబ్ కు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ ను పుదుచ్చేరి మున్సిపల్ యాక్ట్ ప్రకారం సస్పెండ్ చేస్తూ యానాం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కు ఉత్తర్వులు జారీ. ఈ మేరకు ఉత్తర్వులను రాయల్ రిక్రియేషనల్ క్లబ్ ప్రతినిధులకు అందజేసిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.